2008లో విజయవాడ పక్కనున్న ఒక చిన్న పల్లెలో పాతకాలం నాటి ఓ పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఎవరూ అక్కడ నివసించకపోయినా రాత్రిళ్ళు అక్కడినుంచి ఆడవారి ఏడుపు, విలపించే శబ్దాలు వినిపిస్తాయని గ్రామంలో అందరూ భయపడేవారు. ఆ ఇంటి గురించి పుకార్లు చాలా ఉండేవి. ఎవరైనా రాత్రిళ్ళు అక్కడి దగ్గరగా వెళ్ళినా ఒక్కసారిగా చల్లటి గాలి వీచి వణికిస్తుంది అని చెప్పేవారు. మరికొందరైతే అక్కడ చీకట్లో తెల్లటి నీడలు కదులుతున్నట్టు చూశామని చెబుతుండేవారు. ఇలాంటి మాటలమ్మీ విన్న ముగ్గురు యువకులు ఇది నిజమేనా లేకవేళ ప్రజల ఊహలో పుట్టిన పుకార్లేనా అని తెలుసుకోవాలని నిర్ణయించారు. ఒక రాత్రి టార్చ్ లైట్లు ధైర్యంతో ఆ ఇనప్లోకి వెళ్లారు. మొదట్లో వాళ్లు సీరియస్గా తీసుకోకుండా సరదాగా అరుస్తూ నవ్వుకుంటూ లోపల తిరుగుతూ ఉండిపోయారు. కాని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లోని గోడలమీద వింత శబ్దాలు ప్రతిధ్వనించమొదలైంది. టార్చ్ లైట్లు ఒక్కచోట కుదురుకుని వణికిపోతూ గమనించారు. అంతలో పక్క గదిలోంచి పాదాల శబ్దం మెల్లగా కాని స్పష్టంగా వినిపించింది. కాని ఆ శబ్దం దగ్గర పడుతూనే ఉంది. తర్వాత గది తలుపు క్రమంగా గీంకారంతో తెరుచుకుంది. బయటకు వచ్చిన రూపం చూసి ముగ్గురూ గుండెలు ఆగినంత పనైంది. తెల్లటి చీర కట్టుకున్న ఓ మహిళ ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. పెదవుల దగ్గరనుంచి రక్తం కారుతూ ఆమె వారిని నేరుగా చూసింది. అవన్నీ చూసినా ముగ్గురూ ఒక్కసారిగా కేకలు వేస్తూ పరుగెత్తారు. బయటికి వెళ్లేవరకూ వెనక్కి చూసే ధైర్యం ఎవరికీ రాలేదు. అయితే ఆ రాత్రి వారిలో ఒకరికి అపస్మారక స్థితి వచ్చింది. ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేక ప్రాణం పోతుందేమోనని మిగతావాళ్లూ ఆందోళన చెందారు. మరుసటి రోజు గ్రామ పెద్దలు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ప్రదేశాన్ని శాపగ్రస్తమని ప్రకటించారు. వెంటనే తలుపులు మూసేసి ఎవరూ దగ్గరికి కూడా రాని ఒక నిషేధం వేశారు. అప్పటినుంచి ఆ ఇల్లు ఎప్పటికీ ఖాళీగానే ఉంది. రాత్రిళ్ళూ ఆ ఇంటి పక్కన వెళ్లేవారికి ఇప్పటికీ ఆడవారి ఆర్తనాదాలు వినిపిస్తాయంటారు. కొందరు ధైర్యం చేసి చూడటానికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చాక అనారోగ్యానికి గురయ్యారని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఒకరికి ఏమైంది తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 కోసం వేచి చూడండి.